ఇండియా ప్రపంచానికి చాలా ఇచ్చింది, చాలా నేర్పించింది కూడా. ఇన్ని ఇచ్చి నేర్పించినప్పటికీ ఇండియా వెనక జరిగిన చాలా చీకటి కోణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ స్కెలిటన్ ట్రేడింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనుషుల అస్థిపంజరాలను అమ్మడం. పేరు వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో జరిగిన విషయాలన్నీ చాలా వైల్డ్గా ఉంటాయి. స్కెలిటన్ ట్రేడింగ్ అంటే ఇంతకు చెప్పాను కదా, మనుషుల బాడీలో బోన్స్ అనేవి సపరేట్ చేసి వేరే వేరే దేశాలకు అమ్ముతూ ఉంటారు. దీన్నే స్కెలిటన్ ట్రేడింగ్ అంటారు. అసలు ఈ బొక్కల వ్యాపారం కోసం మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలి అంటే మనం బ్రిటిష్ కాలానికి వెళ్ళాలి. అసలు ఈ బోన్ ట్రేడింగ్ మొదలైంది బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో. బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ అంటే 1858 నుంచి 1947, అంటే మనకు స్వాతంత్రం వచ్చినంత వరకు మధ్యలో ఉండే ఈ పీరియడ్ని బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ అంటాం. ఈ టైంలోనే అస్థిపంజరాల అమ్మకం అనేది స్టార్ట్ అయింది. ఇండియాలో ఉండే బ్రిటిష్ వాళ్ళు ఈ బోన్ ట్రేడింగ్ కోసం ఆ టైంలో ఇండియాలో ఉండే వెనకబడిన తరగతుల వాళ్ళని టార్గెట్గా చేసుకునేవాళ్ళు. అంటే అప్పట్లో ఉండే పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని బ్రిటిష్ సొంత ఖర్చులతో దహనం చేస్తామని బాడీని తీసుకొని బాడీ నుంచి బోన్స్ని సపరేట్ చేసి అమ్మేసేవాళ్ళు. ఇంకొంతమంది అయితే బాడీకి దహన సంస్కారాలు చేయడానికి మనీ లేక వాళ్ళే బాడీని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి ఈ బాడీస్ సరిపోక హాస్పిటల్స్ నుంచి సమాధుల నుంచి తవ్వి తీసుకొని పోయేవాళ్ళు బాడీస్ని. ఈ బోన్ ట్రేడింగ్ అనేది అప్పట్లో ఎంత డెవలప్ అయిందంటే ఒక ఇండియాలో ఉండే కోల్కతా నుంచే సంవత్సరానికి సుమారు 60,000 హ్యూమన్ స్కెలిటన్స్ అనేవి వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేవి. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళే కాకుండా ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఈ బోన్ ట్రేడింగ్కి బాగా అలవాటు పడ్డారు. ఆ అలవాటు ఎంతవరకు వెళ్ళిందంటే సమాధుల నుంచి శవాలను తవ్వే దగ్గర నుంచి చిన్నపిల్లల బోన్స్ కోసం వాళ్ళని చంపే వరకు వెళ్ళింది. ఈ అస్థిపంజరాలు సేకరించడం కోసం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకునేవాళ్ళు. వీళ్ళకి డోమ్స్ అని పేరు కూడా పెట్టారు. వీళ్ళ పని ఏంటి అంటే కాటి కాపర్లతో చేతులు కలిపి పూడ్చిన శవాల నుంచి బోన్స్ని దొంగలించడమే వీరి పని. సరే, మనుషులు అస్థిపంజరాలను అమ్ముతున్నారు, ఇక్కడ వరకు బాగుంది. కానీ ఈ అస్థిపంజరాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే వేరే వేరే దేశాల్లో ఉండే మెడికల్ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ల్యాబ్ పర్పస్ మీద డెమోస్ కింద ఈ అస్థిపంజరాలు వాడడానికి వెళ్తున్నాయి. బట్ ఇదంతా లీగల్గా జరిగే పని, ఇల్లీగల్ అయితే కాదు. ఎందుకంటే అప్పట్లో ఉండేది బ్రిటిష్ గవర్నమెంట్ కదా, అండ్ అమ్మేది కూడా వాళ్ళే. బట్ అదే టైంలో అన్అఫీషియల్గా ఈ బోన్స్తో ఏం చేసేవాళ్ళు అంటే చాలా దేశాల్లో ఉండే డబ్బున్న వాళ్ళు ఈ బోన్స్తో చేసిన వస్తువులను వాడడం వల్ల వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అవ్వదని నమ్మేవాళ్ళు. ఇంకా చైనాలో ఉండే కొన్ని మారుమూల గ్రామాల్లో ఈ బోన్తో చేసిన పౌడర్ ఎదుటి వాళ్ళని వశీకరించుకోవడానికి వాడేవాళ్ళంట. అండ్ అప్పట్లో చైనాలో ఉండే కొంతమంది మంత్రగాళ్ళు ఈ బోన్స్తో చేసిన పౌడర్స్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల సెక్సువల్ థాట్స్ పెరుగుతాయని గ్రామ ప్రజలకు నమ్మించేవాళ్ళంట. అండ్ అక్కడ ఉండే ప్రజలు దాన్ని నమ్మి తాగేవాళ్ళు కూడా. అందుకే ఆ టైంలో హ్యూమన్ స్కెలిటన్స్కి డిమాండ్ చాలా బాగా పెరిగింది. ఈ పూర్తి అస్థిపంజరానికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉండేదంటే ఒక అస్థిపంజరానికి 5,000 నుంచి 15,000 వరకు ఉండేది. చిన్నపిల్లల అస్థిపంజరానికి అయితే ఒక్క బోన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే 25,000 వరకు ఉండేదంట. అందువలన ఇండియాలో ఉండే పశ్చిమ బెంగాల్, కోల్కతా, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చిన్నపిల్లల్ని చంపి మరీ వాళ్ళ బోన్స్ని సేకరించి నేపాల్ బార్డర్ని యూజ్ చేసుకొని చైనా, అమెరికా, బంగ్లాదేశ్ వంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ బోన్ ట్రేడింగ్ వల్ల సమాధులను తవ్వేస్తున్నారు, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు అని తెలియడంతో 1955వ సంవత్సరంలో బోన్ ట్రేడింగ్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కానీ సుమారు 200 సంవత్సరాలుగా మన ఇండియాలో బోన్ ట్రేడింగ్ అనేది బాగా చలామణి అయింది. ఎంత బాగా చలామణి అయిందంటే ఈ 200 సంవత్సరాల్లో సుమారు 11 కోట్ల అస్థిపంజరాలు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. బట్ ఇది ఇక్కడితో అయిపోలేదు. బోన్ ట్రేడింగ్ అనేది ఇంకా కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. 2007వ సంవత్సరంలో కోల్కతా పోలీసులు ఒక బోన్ స్మగ్లింగ్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని వందల పుర్రెలు అంటే స్కల్స్ అండ్ వాళ్ళ దగ్గరే మనుషుల తొడ ఎముకలు కొన్ని వేల వరకు ఉన్నాయంట. వాళ్ళని ఇంటరోగేట్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఈ బోన్స్ అన్నిటిని వాళ్ళు భూటాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుండగా దొరికారు. భూటాన్లో ఉండే ప్రజలకు హ్యూమన్ బోన్స్తో పని ఏంటి అని ఆరాధిస్తే భూటాన్లో ఉండే కొంతమంది మత పెద్దలు మతపరమైన వేడుకల్లో తాగడానికి పాత్రలుగా మనుషుల పుర్రెలను వాడుతారని తెలిసింది. మనుషుల పుర్రెలకు అక్కడ బాగా డిమాండ్ ఉందంట. అందుకని ఈ ఎముకలన్నింటినీ భూటాన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వందల అస్థిపంజరాలు, అందులో 10 మందినైనా వాళ్ళు చంపలేదని గ్యారంటీ లేదు కదా.
ఇంకా 2017 సంవత్సరంలోని మార్చి 23న పోలీసులు వెస్ట్ బెంగాల్లోని బాద్వా డిస్టిక్లో 8 మందిని బోన్ స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర దాదాపు 300 అస్థిపంజరాలు దొరికాయి. ఇంటరాగేషన్లో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు ఈ శవాలను సమాధుల నుంచి తవ్వి హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసి అమ్మేవాళ్ళంట. అదే టైంలోనే సేమ్ వెస్ట్ బెంగాల్లోనే ముక్తి బిశ్వాస్ అనే ఒక అతను పేదవాళ్ళని టార్గెట్ చేసి చనిపోయిన వాళ్ళ శవాలను బోన్స్ను మెడికల్ స్టూడెంట్స్కి అమ్మేసేవాడంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో చాలా కేసులే ఉన్నాయి ఇంకా. బట్ వీటన్నిటిని పక్కన పెడితే ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే ఈ బోన్ స్మగ్లింగ్లో బోన్స్ కోసం ఎంతమంది పిల్లలు చంపేశారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే 2016 లెక్కల ప్రకారం మన ఇండియాలో 1,11,000 మంది పిల్లలు మిస్ అయిపోయారు. 2020లో 59,000 మంది, 2022లో 83,000 మంది పిల్లలు మిస్ అయిపోయారు. ఇందాకటి నుంచి మనం బోన్ ట్రైనింగ్ అంటే వెస్ట్ బెంగాల్లోనే జరుగుతున్నాయని మాట్లాడుకుంటున్నాం కదా. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? ఎక్కువ మంది పిల్లలు మిస్ అయ్యేది ఈ వెస్ట్ బెంగాల్ నుంచి అనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మీదట కూడా చిన్నపిల్లలు మిస్ అయిపోతే వేరే వేరే కారణాలు వెతుకుతారో తప్ప ఈ బోన్ ట్రేడింగ్ కోసం ఎవరు మాట్లాడరు. ఎందుకంటే దీనికోసం అంతే పెద్ద ఎవరికి తెలియదు కాబట్టి. అందుకే ఇప్పటికీ మిస్సింగ్ కేసులు చాలా వరకు మిస్సింగ్ కేసులనే మిగిలిపోతున్నాయి.